హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేసవి కాలంలో చాలామందికి భోజనంలోకి రసం, సాంబార్ వంటివి తప్పక ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఇంట్లో చేసే టొమాటో రసం, మిరియాల రసం, పప్పుచారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో స్పైసీగా టొమాటో రసాన్ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా, క్విక్గా మన వీడియోలో చూసేద్దాం. ఇలా ఒక్కసారి టొమాటో రసం చేశారంటే గ్లాసుల కొద్దీ తాగేస్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది మన ఈ టొమాటో రసం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చేసే ప్రాసెస్‌లో మీరు కూడా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది మన ఈ టొమాటో రసం. టొమాటో రసం చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ టొమాటోస్. నేనైతే 7-8 టొమాటోస్ తీసుకొని ఈ టొమాటో రసం అయితే చేయబోతున్నాను. దీనికోసమని ముందుగా టొమాటోస్ అన్నీ కూడా ఫ్రెష్ వాటర్‌లో వేసుకొని 1కి 2 సార్లు ఇలా శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న ఈ టొమాటోస్ అన్నీ కూడా పైన ఉన్న ఈ లేయర్ అంతా కూడా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఈ టొమాటోస్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్‌లో వేసుకొని ఈ టొమాటో ముక్కలన్నీ కూడా చాలా సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించండి. ఇలా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత మ్యాష్ చేయండి. లేదంటే మిక్సీ జార్‌లో వేసుకొని సాఫ్ట్‌గా గ్రైండ్ చేయండి. టమాటో ప్యూరీ ఎలా అయితే ఉంటుందో అలా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టొమాటో రసంలోకి హోమ్‌మేడ్ రసం పౌడర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసమని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, లవంగాలు, ఇలైచి, చెక్క, మిరియాలు, అదేవిధంగా రెడ్ చిల్లీస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లైట్‌గా వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. చూసారు కదా! ఈ టొమాటోస్ అన్నీ కూడా ఇలా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత పైన ఉన్న ఈ లేయర్ తీసేస్తే తీసేయండి. లేదంటే అలా అయినా ఉంచండి. నో ప్రాబ్లమ్. ఈ టొమాటోస్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లో వేసుకొని నేనైతే సాఫ్ట్‌గా బ్లెండ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. లేదంటే మ్యాష్ చేసుకోండి. ఎలా చేసినా సరే ఓకే. నేనైతే టొమాటోస్ అన్నీ కూడా ఇలా జ్యూస్ లాగా పట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవటం కోసం స్టవ్ పైన ఒక పెద్ద పాన్ పెట్టుకొని అందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే తాలింపు గింజలు వేయండి. అదే విధంగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే 2 లేదా 3 రెడ్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి తాలింపు మాడకుండా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేయండి. ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ టొమాటో రసం ఇంకా టేస్టీగా రావాలంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టి ఒక పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు నానేలోపు తాలింపంతా వేగనివ్వండి. తాలింపంతా ఇలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా ఇందులో వేసుకొని టొమాటో అంతా పచ్చి వాసన పోయే వరకు ఉడికించండి. ఇలా టొమాటో అంతా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్న సమయంలోనే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 4 లేదా 5 వెల్లిపాయలను కూడా వేసుకోండి. ఈ వెల్లిపాయలు వేయటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని సెపరేట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. చింతపండు రసం యాడ్ చేయటం వల్ల ఈ టొమాటో రసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు మరీ పుల్లగా ఉన్నట్టయితే ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత పైకి తేలుతున్నప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా వేసుకున్నట్టయితే పల్చగా అవుతుంది. మీరు కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం మరియు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. అదే విధంగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో రసం పౌడర్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మీకు ఘాటు ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ పౌడర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. లైట్‌గా తినేవాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేయటం వల్ల టొమాటో రసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత ఫైనల్‌గా మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి.
ఇవి అన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ రసాన్ని బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఉప్పు, కారం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ అయినట్టు అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా ఈ టొమాటో రసం ఒక్కసారి రెడీ చేసుకున్నట్టే 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ టొమాటో రసం వైట్ రైస్‌లోనే కాకుండా గ్లాస్‌లో వేసుకొని కూడా డైరెక్ట్‌గా తాగేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎండాకాలంలో టొమాటో రసం, పచ్చి పులుసు ఇలా అందరూ చేస్తూనే ఉంటారు. ఒక్కసారి నా స్టైల్‌లో ఈ టొమాటో రసాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ పేజ్‌లోనే మరిన్ని మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ పేజ్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.